నీ భార్యను నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా, నా వాగ్దానం ఏదైతే ఉందో మరి ఆ వాగ్దానం నెరవేరుస్తానని చెప్పి ప్రభు మాట్లాడాడు ఇక్కడ. కాబట్టి ఆ వాక్యం నెరవేర్చుకున్నట్లు మన చేతిలోనే ఉండిద్ది. తర్వాత అందించండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగున, 90 ఏళ్ల శారా కనునా అని మనస్సులో అనుకున్నాడు. మరి ఈ స్థలానికి అడుగుపెట్టిన నీవు కూడా దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానము మరి నా జీవితంలో జరిగిద్దా, అది నెరవేరుద్దా అనే ఆలోచన ఒకవేళ నీకుందా? అబ్రహాం అంట సాగిల పడతానికంటే దేవుడి ముందు సాగిల పడ్డాడు, కానీ మనసులో ఏం చేస్తున్నాడంట చూడండి. పైకి దేవుని సన్నిధికి వస్తున్నారు, మోకరిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది అక్కడి వరకు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన నీవు, నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడ? అబ్రహాము ఒక్క మాటతో లోబడ్డాడు కదా, దేవుడు పిలిచినప్పుడు రమ్మన్నప్పుడు ఒకే ఒక మాట కదా, లోబడ్డాడు. కానీ లోబడిన జీవితాన్ని కొనసాగించలేకపోయాడు. వాక్యం విన్నప్పుడు లోబడుతున్నాడు, వాక్యం విన్నప్పుడు ఏమవుతుంది, వాక్యానికి లోబడుతున్నారు. గేటు దాటి రొట్టెక్కిన వెంటనే వాక్యం మర్చిపోతున్నారు. ఎక్కడి వరకు ఉంటుందో విన్న వాక్యము? ఈ గోడ దాకే, ఈ గేటు దాకే. గేటు దాటగానే దుమ్ము దులుపుకోవటమే. ఇక్కడ చెప్పిన మాట ఒక్కటన్నా గుర్తుండితే లేదు, నాకు అర్థం కావట్లేదు. పిల్లలు ఎన్ని వర్తమానాలు వింటున్నారు, ఎన్ని వాక్యాలు వింటున్నారు. మీరు అవిశ్వాసిగా ఉండమాకండి. అంతలో అబ్రహామే ఇక్కడ అవిశ్వాసాన్ని చూపించాడు. అయితే అబ్రహాము తర్వాత దేవునికి లోబడ్డాడు. పిల్లలు లోబడ్డాడు. కాబట్టి సాగిల పెడతావు కానీ నీ మనసులో ఏముంటుంది? ఇది సాధ్యమా, ఇది అసాధ్యం కదా అని చెప్పి నవ్వుకున్నాడంట. నాకు తెలిసి నేను మరి పెద్దోళ్ళు చెప్పినప్పుడు వాక్యాలు విన్నప్పుడు శారాయి నవ్వటమే విన్నా. శారాయి నవ్వటము, శారా నవ్విందని చెప్పటమే విన్నా. కానీ ఈరోజు ప్రభు నాకు అబ్రహాము కూడా నవ్వాడని నాకు వర్తమానం నేను సిద్ధపడుతున్నప్పుడు బయలుపరిచాడు. హల్లెలూయా. మీరు విన్నారా? నేనైతే వినలేదు అబ్రహాం నవ్వాడని. మీరు విన్నారా? అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 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 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా అని ఇక్కడ సందేహపడుతున్నాడు, దేవుని సందేహిస్తున్నాడు. అయితే చూడండి తర్వాత ఏమంటున్నాడు? అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుడు కనును, నీవు అతనికి ఇస్సాకు పేరు పెట్టుదు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను. ఈయన అవిశ్వాసం ఏం చేసిందంటే ఇక్కడ ఇక నాకు ఎంత పిల్లలు కనరు. అయితే ఆ దాసి కన్నా మరి హాజరు ఉన్నాడు కదా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము? ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించుము అంటే నమ్మకం లేదు. ఇస్సాకునిస్తాడు దేవుడు, నాకు పిల్లల్ని ఇస్తాడని నమ్మకం లేదు. అపనమ్మకంతో మాట్లాడుతున్నాడు. ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతుక నువ్వు అనుగ్రహించమని చెప్పి దేవుడు ప్రార్థన చేస్తే, దేవుడు నేను నియమించుకున్న వ్యక్తి అతను కాదు నీ గర్భమున ఇస్సాకు అను వ్యక్తి పుడతాడు, అతనికి నేను వాగ్దానం నెరవేరుస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు పిల్లలు. కాబట్టి దేవుడు తన వాగ్దానం మన పట్ల కూడా నెరవేర్చాలి. వాగ్దానం నెరవేర్పు కొరకు మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి పిల్లలు. చూడండి 18 మొదటి 1 వచ్చిన వాళ్ళు అందించండి. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుడు కనును, నీవు అతనికి ఇస్సాకు పేరు పెట్టుదు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచుదను. అప్పుడు అబ్రహాము
మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము 2,000 గుడారపు ద్వారం వద్ద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతను కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉన్నారు. మరలా దేవుడు ఏం చేశాడు? ఈయన ఎట్లా అపనమ్మకముతో ఉన్నాడు అని చెప్పి తానే దిగి వచ్చి తన దూతలతో ఈయనతో మాట్లాడుతున్నాడు. పిల్లలు మాట్లాడుతున్నాడు. మరి మాట్లాడినప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఒకసారి 10వ వచనం నుంచి అందించండి. 18:10. మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను. చూడండి, మళ్ళా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. మళ్ళీ మాట్లాడినప్పుడు శారా ఏమంటుందో చూడండి. ఆయన వెనుక నుండి గుడారము ద్వారా నిలుచుండెను. అబ్రహాము శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది కనుక శారా నేను బలము ఊడిగిన దాననయ్యను. తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా తనలో నవ్వుకుంది. ఇప్పుడు మొదట భర్త నవ్వాడు, తర్వాత భార్య నవ్వింది. ఎందుకు? వృద్ధాప్యలో ఉన్నారు కాబట్టి. వారి వృద్ధాప్యం వారికి అవిశ్వాసాన్ని కలగ చేసింది. అయితే దేవుడు ఏమంటాడు తర్వాత చూడండి. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలునైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా. 14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలిగినని దేవుడు బలపరిచాడు. ఎప్పుడు? హల్లెలూయా. ఎప్పుడు? దేవునికి లోబడ్డప్పుడు. అబ్రహాం ఏం చేశాడు? ఎండవేళ గుడారము ద్వారం వద్ద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుటికి వచ్చినప్పుడు వాళ్ళకి పిలిచి ఆతిథ్యం ఇచ్చి వారికి లోబడ్డాడు. లోబడిన తర్వాత ద్వారం తెరిచాడండి. కాబట్టి ఈరోజు కూడా మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మరి దేవుని వాగ్దానం మనకి ఎంతో మందికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి వాక్యాన్ని చదువుతున్నాము, వాగ్దానము తీసుకోగలే ఆ వాగ్దానం ఏమవుతుంది? మనకి చూడగలే సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వాగ్దానం ఉందండి, రేపు నూతన సంవత్సరం అప్పుడు వాగ్దానం వచ్చింది. ఈ వాగ్దానం తీసుకొని చదువుకోగలే మా దేవుడు నాకు దీవిస్తానన్నాడు, ఆశీర్వదిస్తాన్నాడు, ఈ సంవత్సరం 100 ఫలం ఇస్తా అన్నాడు, ఇంకేముందని చెప్పని ఇదేం చేస్తారు? బైబిల్ తల కింద పెట్టి ప్రతిరోజు నిద్రపోతారు. అంతేనా ప్రియులారా? చేస్తుంది అదే. ఇళ్ళకెళ్ళి ఒకవేళ అది చేస్తే మార్పు చెంది వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకోండి. మరి దేవుడు కానాను వెళ్ళమన్నప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయము ఏం చేసింది? దీన్ని లోతు విషయంలో తీసుకున్న నిర్ణయము తన దేశము నుంచి ఐగుప్తుకి వెళ్ళవలసి వచ్చింది. ఐగుప్తులో రాజు చేతికి తన భార్య వెళ్ళవలసి వచ్చింది. మరి తర్వాత ఇంకేమైంది? కరువు వచ్చింది. ఈ రీతిగా మరి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు. మరి అబ్రహాము దాదాపు మరి తన 99 సంవత్సరాలు అప్పుడు తిరిగి దేవుడు మాట్లాడినప్పుడు అవిశ్వాసిగా అబ్రహాము ఉన్నా కానీ దేవుడు మాట్లాడి వారికి ఏం చేశాడండి? గర్భఫలము అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందామా? మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు లేచి నిలబడండి.